సార్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. మరి ఏంటి అంటే కులగణన విషయంలో అది అంటే ఇది అయితేనే నాకు చేయరు అనేది ఒక బాగా తీసుకెళ్తున్నారు. అయిపోయింది. 98% ఆల్రెడీ అయిపోయింది. హ్మ్. 98% అయిపోయింది. ఎక్కడ జరగలేదు కులగణన అంటే, ఎవరైనా ఇంటికి తాళం వేసి ఉంటే, హ్మ్. లేదా విదేశాలకు పోయి ఉంటే, హ్మ్. పక్క ఊరికి పోయి ఆ రోజు సర్వేకి అందుబాటులో లేకుంటే ఒక 2% ఆఫ్ పాపులేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే. లేదా ఆయన అసలు మొత్తానికే అమెరికా వెళ్ళిపోవడం అది తెలియదు. హ్మ్. అమెరికా కానీ ఇతర దేశాలకు కానీ ఉద్యోగాల కోసం పోయిన ఉంటారు. అవును. అవును. అట్లాంటి సర్వే 2% తప్ప మొత్తానికి కావాల్సిన సర్వే 98% మాక్సిమం బూత్ అయిపోయింది. లెవెల్లో అయిపోయింది. ప్రతి హ్మ్. బూత్ లెవెల్ వరకు కూడా అంతా అయిపోయి ఆ స్టాటిస్టిక్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అది కంప్యూటరైజ్ చేస్తున్నారు. అతి త్వరలో లిస్ట్ రెడీ అవుతాయి. మీరు టైం ఇస్తే 15 రోజులు ఆ లిస్ట్ ఇస్తారు మీకు. అంత ఓకే. సన్నద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కులగణన విషయంలో ఉంది. ఆ సర్వే సమగ్ర సర్వే కూడా అయిపోయింది. గత ప్రభుత్వంలాగా 2 రోజుల్లో, 1 డేలో కంప్లీట్ చేసేసి ఆ మొత్తం డాటాతో సహా మాయమైపోయాడు. హ్మ్. ఎవడికి తెలియదు ఆ డాటా ఎవరు- ఎక్కడ ఉందో. మనకి ఇవ్వలే ఆ. వాడుకుందామంటే మరి ఆ సమగ్ర సర్వే ఏందో మనందరికీ తెలుసు. కానీ అట్లా కాకుండా ఈసారి వీళ్ళు దాని పెద్దానికి అది ఏమన్నా కానీ రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, లేదా నిరుద్యోగులకు రేపు పొద్దున ఇస్తే అది కావచ్చు. ఇప్పుడు నిరుద్యోగం. మీరు అన్నటువంటి ఇది ఇంకో స్కీమ్ గురించి అన్నారు కదా, 2500 25,000 మీరు ఏ స్కీమ్ కానీ దట్ మ్యాటర్ మొన్న ఈ రుణమాఫీ రుణమాఫీ అది రుణమాఫీ. కూడా అదే లిస్టులు సమగ్ర సర్వేకి సంబంధించి టాలీ చేసుకుంటారు. ఓకే. ప్లస్ కమిటీ వేశారు హ్మ్. కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి. అవును. అది ఆ రేషన్ కార్డు విషయంలో కూడా ఇప్పుడు అందులో కూడా గొడవే మరి కదా. పూర్తి స్థాయిలో జరుగుద్దా సార్? 65 lakhs రేషన్ కార్డ్సే ఉన్నాయి. ఆ. ఓ 20 గత ప్రభుత్వం ఎత్తేస్తే సుప్రీం కోర్టు పోయారు. కాదు సార్, ఇప్పుడు కొత్త అంశం ఒకటి వస్తుంది. ఇప్పుడు సార్ కొత్త ఇష్యూ చేస్తారన్నది బాగానే ఉంది. పాత వాటిని ఏమైనా తీసేస్తారా అనేది భయపడుతున్నారు జనం. ఉన్నారు, వెరిఫికేషన్ జరుగుద్దండి. గ్రామ సభనే ఒక యూనిట్గా పెట్టుకున్నారు కొత్తగా. హ్మ్. గ్రామ సభలో ఒక ఐటీ పేమెంట్ చేసేవాడికి వైట్ కార్డు ఉందనుకోండి, గ్రామ ప్రజలు ఊరుకుంటారా? హ్మ్. సరే నాకు ఐటీ ఉంది లేదా కారు ఉంది, నాకు ఈయనకి ఎందుకు సార్ వైట్ కార్డు అంటాడు. ఎవరు అంటాడు? ఎవరైనా అడుగుతారు. అప్పుడు ఆ ఉన్నది బాబు తీనాయన అని చింపదలో పారేయాల్సి వస్తుంది. కొత్తోడికి వీడికి ఇయ్యలేదు సార్ అంత ఎలిమిట్. గ్రామ సభ, అవును. గ్రామ సభలో మొత్తం ప్రజలు కూర్చొని ఉంటారు. వాళ్ళు చెప్తారు ఏలైకి ఇవ్వాల్సిందే, పుల్లైకి ఇవ్వాల్సిందే, ఆ రెడ్డి గారికి ఎందుకు సార్ అవసరం లేదు అంటాడు. అవును. వాడు ఫాలో అవుతాడు. గ్రామ సభ ద్వారానే మంచి ఈ తొందరగా రోజు అవదు. వాళ్ళు అవును. ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు ఇస్తారు తప్ప జస్ట్ లైక్ దట్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసుకొని దానికన్నా జరుగుతున్నాయి సార్ గ్రామ సభలు పటిష్టంగా. డెఫినెట్లీ ఓకే. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. ధరణికి ఎట్లయితే మార్చడానికి ఒక కమిటీ వేస్తే కమిటీ ప్రతిపాదనలు ఇచ్చిందో, ఓకే. ఈ కమిటీ కూడా ఆల్రెడీ 2-3 times కూర్చుంది. ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఇది పెడదాం ఇది వద్దని వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. దాని ప్రకారంగానే రేపు కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ అయితే తప్ప హ్మ్. ఎవరైనా అర్హత లేని వాడు ఉంటే క్యాన్సిల్ అవుతాయి. ఓకే. హ్మ్. ఎవరో మా ఇంటి దగ్గర ఒక అడ్వకేట్ ఉంటాడు. సార్ నాకు మొన్న చాలా పెద్ద ప్రమాదం వచ్చింది, మాకు ఆపరేషన్ అయింది సార్, 4 లక్షలు ఖర్చు వచ్చింది ఇంట్లో మా సభ్యులకు అన్నాడు. హ్మ్. అరే 4 లక్షలు ఎక్కువనే బర్డన్ పడ్డదంటే, లేదు సార్ అది నాకు వైట్ కార్డు ఉంది అన్నాడు. అడ్వకేట్ ఏంటి, వైట్ కార్డు ఏంటి అసలు మీరు ఏమండి హ్మ్. ఎట్లుంటుంది దానికి? ఆ వైట్ కార్డు బెనిఫిట్ వచ్చిందట. సంతోషమే, ఎవరో మా నైబరు సంతోషమే, కానీ అది ఎవరి మనీ అండి? అది హ్మ్. ట్యాక్స్ పేర్ మనీ కదా. మీరు నేను కట్టే ట్యాక్స్ పేర్. మనం వైట్ కార్డు తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ అయితే పబ్లిక్ ఏమనుకుంటారు మన గురించి? హ్మ్. యూ కెనాట్ యూజ్ దట్ మనీ. అట్లాంటి అర్హత లేనటువంటి వాళ్ళ చేతుల్లో కూడా ఈరోజు కార్డ్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. కొందరు ఐటీ గుర్తుగానే కట్టి కొడుకు ఏదో అమెరికా పోవాలా, ఐటీ ఉంటే తప్ప నీకు ఇది రాదు అది రాదు, లోన్ రాదు, నీకు వీజా రాదు అని అనుకుంటే కడుతున్నాడు. కడుతున్నారు. ఆయనకి ఏ విధమైన శక్తి లేకున్నా, ఐటీకి సంబంధం లేకున్నా కడుతున్నాడు. అట్లాంటి వాళ్ళు రేరుగా అవును. 1% లోపలే ఉంటారు. ఓకే. ఈ 1% లోపల ఉన్న వాళ్ళని పట్టుకొని మనం 99% అందరికి కూడా ఐటీ ఉన్నా పర్లేదు రూల్ పెడదామా? హ్మ్. పెట్టలేం కదా. పెట్టలేదు. సో ఇట్లాంటి కండిషన్స్ వీళ్ళు అప్లై అంటున్నా నేను. అవును. రేపొద్దున ఇంకా క్రిటిసిజం వీటి మీద వస్తుంది. వస్తుందా? రేషన్ కార్డు మీద వస్తుంది. రేపొద్దున మీరు 12,000 ఇచ్చే రైతు భరోసా మీద వస్తుంది. ఇవన్నీ కూడా విపక్షాలు కాల్చుకొని కూర్చొని ఉంటాయి. హ్మ్. అప్పుడు ఆ అస్త్రాలు వాడుతుంటారు. మనం ఏమనలేమంటున్నాను. ఓకే. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఓ. ట్యాక్స్ పేర్ మనీ. ఓకే. ఇంకా ఈ తీర్మాన మల్లన్న మీ పార్టీలో ఉండి కూడా మీ మంత్రుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీకు చేత కాకపోతే దిగిపో, చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో, రాహుల్ గాంధీ గారి ఆశయాల్ని మీరు తొంగలో దొక్కుతున్నారు, ఆశయాలకు తోట్లు పొడుస్తున్నారు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద అట్లా ఘోరంగా విమర్శలు చేయడం అనేది అసలు ఏంటి సార్? ఎందుకు ఆయన్ని క్రమశిక్షణ చర్యలుగా మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏమన్నా అంటే బీసీ నినాదం ఎత్తుకున్నాడు కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అతను నేను ఉద్దేశంతో ఏమైనా ఉండదు. ఎందుకంటే 42% మీరు ఆల్రెడీ ఇస్తానన్నారు కాబట్టి ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఒకటి బీసీ కాన్సెప్ట్ అన్నది ఈరోజు హ్మ్. బాగా పైకి వచ్చిన మాట వాస్తవం. అందులో అనుమానం లేదు. హ్మ్. మేమెంతో మాకంతా నినాదం కూడా బాగా అంతే కదా. క్యాచ్ అయింది. అవును. ఎస్సీలు కానీ, అవును. ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అందులో అన్యాయం కూడా ఏమీ లేదు. ఓకే. ఆ స్టేజ్కి ఓటింగ్ ప్యాటర్న్ వస్తా లేదా అనేది క్వశ్చన్ మార్క్. హ్మ్. ఎందుకంటే ఓట్లు రాగానే ఇవన్నీ పక్కకు పెట్టేసి జనం
వాళ్ళకు ఇష్టం వచ్చిన పార్టీకి లేదా ఇష్టం ఉన్న నాయకుడికి ఓటేస్తున్నారు తప్ప ఆయన కులాన్ని చూడట్లేదు, ఆయన పార్టీని చూడట్లేదు. అప్పుడు డబ్బు పని చేస్తుంది బాగా. అది ఏదైనా కానీ కారణాలు ఏవైనా మీకు అది పని చేయట్లేదు. కులం కార్డు కానీ ఇంకోటి కానీ పని చేయట్లేదు. అటువంటి దగ్గర నుంచి ఇంకా పైకి వచ్చి ఆయనే చెప్పినట్టుగా లేదా మన ఇంతకుముందు అనుకున్నట్టుగా అవేర్నెస్ కనుక బీసీలో ఎస్సీలో వస్తే సంతోషమే అంటున్నాను నేను. తప్పే లేదు. కానీ అంత మాత్రం చేత ఇతర కులానికి చెందిన వాడిని లేకపోతే ఏమన్నా కానీ అదే అధికారంలో మనతో పాటు మన పార్టీలో ఉన్న వాడిని పట్టుకొని మన అడుగులో తిట్టడం కరెక్ట్ కాదు. సినిమా వలన ఆ రకంగా క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది మన కళ్ళెదురు అదాని సంపాదించాడు, ఓ టాటా సంపాదించాడు. మరి సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మీరు పెట్టుబడి పెట్టి అన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా బాగానే సంపాదించారు. టాటా ఉన్నాడు, టాటాకి ఒక విలక్షణమైనటువంటి క్యారెక్టర్ ఉంది ఆ గ్రూప్కి. వాళ్ళు 37 రూపాయలు వాళ్ళ జీతాలకు వాళ్ళ సొంత ఖర్చులకు ఆఫీసులు వాటికి వాడుకుంటే 67% రిటర్న్ సొసైటీకి చారిటీస్కి ఇచ్చేస్తున్నారు. అది చాలా రేర్ అది. కాబట్టి టాటా ఇలాంటి క్యారెక్టర్ అందరికి ఉండాలంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఉంది ఆ క్యారెక్టర్. కాబట్టి టాటా అంత ఫేమస్ అయ్యాడు ఆయన. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చేసిన పని దేశవ్యాప్తంగా ఆయన ఎవరున్నా తెలియదు. ఆ టీవీలో ఆయన అంతిమాతకి నేను కూడా సెల్యూట్ కూడా. అంటే అది మన కనీస ధర్మం. కనీస ధర్మం. అరే గొప్పవాడు పాపం. ఇంత 67% తన ఇన్కమ్ని దేశ ప్రజలు చారిటీ కోసం ఇచ్చాడంటే ఎంత గ్రేట్. మీకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అలాంటి పరిచయం అవసరం లేదు. ఫోటో కనపడిన నమస్కారం పెడతాం కదా. అట్లా మరి అందరికి పెట్టాం కదా. అందులో ఆ సిస్టమ్ను వాడుకొని వ్యవస్థలో ఉన్న లోపాలు వాడుకొని ఇక దేశం పరిస్థితి ఏంటంటే 20 years కింద ఒక ఆర్టికల్ రాశాడు ఒక ఆయన, హౌ టు అవాయిడ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం ఎలా. ఆర్టికల్ రాశాడు దాని మీద. ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పెద్ద ఆర్టికల్, హౌ టు ఎస్కేప్ ఇన్కమ్ ట్యాక్స్. నువ్వు తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే అని రాస్తే సంతోషపడదాం, కానీ ఇట్లా తప్పించుకోవాలి అని ఆర్టికల్ రాసి ఏం చెప్పాలి. అది కూడా మనం టాలరేట్ చేస్తున్నాం ఇక్కడ. సో అట్లా నువ్వు తీర్మానం ప్రశ్నించడంలో తప్పలేదు. తీర్మానం అంటే నాకు కూడా గౌరవం ఉంది, మంచి మిత్రుడు నాకు. కానీ మన పార్టీలోనే పట్టుకొని నువ్వు ఈ డబ్బులు ఇట్లా సంపాదించడం, నీకు 2 లక్షలు ఎక్కడివి అవి ఎక్కడివి, నాకు ఒకటే శాత కాకపోతే రిజైన్ చేసి దమ్ము లేకపోతే రిజైన్ చేసి ఇది ఎక్కడ పంచాయతీ అండి బాబు. పార్టీలో ఉన్నావు కదా, పార్టీ వదిలిపెట్టి పైగా కష్టపడి పార్టీ ఎమ్మెల్సీ చేశారు మీరు. పార్టీని వదిలిపెట్టి హెప్ప నాకు ఉద్యోగం అని చెప్పి నువ్వు మళ్ళీ ఒక సంఘటన మొదలుపెట్టి నీదే ఒకటి దాని కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి దాని నుంచి నినాదం. ఎవరైతే అప్పుడు నన్ను కూడా పార్టీ పెడతాడు, నన్ను తిట్టు నిన్ను తిట్టుకో, ఎవడో తిట్టి ఎవడేం పట్టించుకోడు. అంతేగాని ఒకసారి పార్టీలో ఉన్నాక ఆ లైన్ ఉంటుంది. బట్ వెరీ కేర్ఫుల్. నేను కూడా అనలిస్ట్ లాగా అప్పుడప్పుడు కొద్దిగా అతిక్రమించే మాట్లాడతా. కష్టకాలం ఏంటంటే రేపు పొద్దున పథకాలను ఇంప్లిమెంట్. సార్ మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటి సార్, మీ పార్టీలో ఉన్న లోపాలను కూడా క్లారిటీగా చెప్తారు. ఇది మేము సరి చేసుకోవాలి, మాకు డబ్బులు ఏం చేద్దామన్నా, డబ్బు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, వేరే వెళ్ళడానికి కూడా వచ్చింది. కానీ డబ్బులు లేవని మీరు అంటున్నారు సార్. కానీ ఇన్కమ్ మొత్తం టోటల్ గా హైదరాబాద్ మీద వచ్చే ఇన్కమ్ మీద ఇంకా ఖర్చులు పోంగ ఇంకా ఎంతో ఎన్ని వేల కోట్లు మిగులుతున్నాయని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. 100% కరెక్టే. అది హైదరాబాద్ మెయిన్ ఆదాయం అనేది హైదరాబాద్ నుంచే వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. 55 to 60% ఇన్కమ్ హైదరాబాద్ నుంచి రాకపోతే అది తెలంగాణ లేనే లేదు. అది ఒకటే దారుణంగా పడిపోతుంది. సో హైదరాబాద్ కాపాడుతుంది. మనం రకరకాల విన్యాసాలు మనం చేసినా తట్టుకోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం. దాన్ని వైజ్గా ఖర్చు పెట్టాలి. ఎవరైనా పాలకుల యొక్క తెలివి కానీ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ కానీ సమర్థత ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ చేతిలో ఉన్న వనరులను చాలా వైజ్గా వాడుకుంటూ ఇట్లాంటి సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీకర్ సెక్షన్స్కి ఈ ఫ్రీ బీస్ అందజేస్తూ కూడా పటిష్టమైన ఆర్థిక విధానాన్ని కనుక మీరు రూపొందించగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఆ ఆర్థిక విధానం ద్వారా తెలంగాణకు మరిన్ని ఇన్కమ్ సోర్సెస్ రాగలిగితే అప్పుడు ఎవరంటే మీరు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ని మెచ్చుకుంటారు. అది వ్యక్తి మీద అందుకే నేను ఎవరైనా అడిగేది సీఎంని అడుగుతారు. ఇప్పుడు క్యాబినెట్లో ఈ రెడ్డిని పెట్టావా, ఆఫీస్ని పెట్టావా, ఎస్ని పెట్టావా, ఎవడుతాడు సీఎంని? అసలు సక్సెస్ ఫెయిల్ అని సీఎం అంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ అట్రిబ్యూటెడ్ ఓన్లీ టు హిస్ లీడర్షిప్. సో ఆయన విచక్షణ నేను ఎవరిని తీసుకుంటాడు ఎవరిని పక్క పెడతాడు. అట్లా ప్రైమ్ మినిస్టర్ కూడా విచక్షణ, ఆయన ఇష్టం. నీకు టైం ఇచ్చిన 5 ఏళ్ళు పరిపాలించడానికి ఎట్లాంటి ఎఫిషియెంట్ నువ్వు పెట్టుకుంటావు నీ ఇష్టం. అది అత్యంత సమర్థవంతుడిని నీతిమంతుడిని నువ్వు పెట్టుకో. అల్టిమేట్గా ఆ శాఖ ఫెయిల్ అయితే సీఎం ఫెయిల్ అయినట్టే కదా. నువ్వు పలానా వ్యక్తి అని మనం ఆయన ఒక్కడే తిట్టాం, సీఎం తిడతాం, ఏ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్లా ఉందంటాం.
ఓకే. అట్లా అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. అది సో వాళ్ళ అయితే మరి ఇష్టం కూడా. ఇప్పుడు మరి తీర్మాన మండలం మీద క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉంటాయా? అది నాకు తెలియదు. పార్టీ సిస్టంలో క్రమశిక్షణ కమిటీ ఉంది. ఉమ్, దానికి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తారు, పిలిపిస్తారు, నోటీసులు ఇస్తారు. ఉమ్, అది తెలిసి ఇస్తారు ఆయనకి. ఉమ్. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే మొదటిసారి కాదు. మొన్న ఏదో మీటింగ్ లో ఇన్ఛార్జ్ మొత్తం అందరి ఎమ్మెల్యేలని మంత్రులు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. కరెక్ట్. రివ్యూ మీటింగ్ అయింది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మంత్రులు కూడా కొంతమంది అనుకున్న స్థాయిలో పనిచేయట్లేని రిపోర్ట్స్ అని కూడా సీఎం తెప్పించుకుంటాడు. సీక్రెట్ సీఎం అని ఇంతమంది అన్నట్టు టోటల్ బాధ్యత నీదే అయినప్పుడు నువ్వు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్తే సరిగ్గా నిర్వర్తిస్తున్నాడా లేదా చూసుకోకపోతే కోపం మునిగిపోద్ది. ఆయన అవసరం తీసేసి ఇంకోటి పెట్టుకోవాల్సిన పరిస్థితి సీఎంకి. కాబట్టి రివ్యూలు తప్పనిసరి. ఇద్దరు మంత్రులు తీస్తారని చెప్పేసి బయట తెలియదు. రివ్యూలు తప్పనిసరి. ఆ రివ్యూలు దాని ప్రకారంగా నువ్వు అనుకున్నటువంటి ఆలోచన విధానంగా నీ క్యాబినెట్ పనిచేస్తుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత అయితే సీఎం మీద ఉంది కదా. సో దాని క్రమంలో ఆయన కొంతమందికి మీరు అనుకున్న వాళ్ళకి కాకుండా భిన్నంగా మంత్రి పదవులు ఇవ్వచ్చు, లేదా ఉన్న వాళ్ళని కొందరిని తీసేయచ్చు. ఫెయిల్ అయితే ఆ పెర్ఫార్మెన్స్ అందుకోలేదు. కానీ అందుతున్న రిపోర్ట్ల ప్రకారం అయితే ఇద్దరికైతే తప్పనిసరి ఉద్వాసన ఉంటుందనేది బాగా ప్రచారం జరుగుతుంది. చెప్పలేదు 29 మంది ఎమ్మెల్యేలను కూడా. మీరే ఇంత ముందు అన్నట్టు దానికి పర్మిషన్ కావాలి అధిష్టానం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాల్సిందే. రైట్ రైట్. థ్యాంక్ యూ దిలీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇదండి దిలీప్ గారి యొక్క మనోగతం. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్.